అందరికీ. ఇవాళ మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో తెలుసుకుంటాము. దీనికోసం ముందు తెల్ల బఠానీలు తీసుకుని రాత్రి నీళ్ళల్లో పోసి నానబెట్టుకోవాలండి. తెల్లారేపటికి ఇవి నాని ఉంటాయి. 3 క్యారెట్ తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. 1 బీట్రూట్ తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. 1 కుక్కర్ తీసుకుని నానబెట్టుకున్న బఠానీలు, ఈ కూర ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి సరిపడా నీళ్లు పోసి ఒక 5-6 విజిల్స్ వచ్చి బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికాక మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. మనకి ఈ విధంగా తయారైపోతుందండి మిశ్రమం. దీన్ని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. కొంచెం వాటర్ పోసి మరీ పల్చగా చేసుకోకూడదండి. సరిపడా బ్రెడ్ ముక్కల్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. మనం తీసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఈ విధంగా బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఈ ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని దాని మీద స్టఫ్ చేయాలి. మనం ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి కూడా ఉంటుంది. ఈ విధంగా అన్ని ముక్కలను ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని తీసి సన్నగా కట్ చేసి పైన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా ఇంకో పీస్కి కూడా పెట్టుకుని ఇలా క్లోజ్ చేయాలి. ఇదే విధంగా అన్ని ముక్కలను రెడీ చేసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి. బటర్ అవైలబుల్ లేని వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి. ఈ విధంగా 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యేదాకా కాల్చుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న అన్ని ముక్కలను ఇదే విధంగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వింగ్ ప్లేట్లో వేసుకుని పైన సన్నం కారపూస వేసుకుంటే తినడానికి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.